ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తెల్లవారుజామున 4:50 కన్నుమూశారు. శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన నానక్రామ్గూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నానక్రామ్గూడలోని ఆసుపత్రి నుంచి ఫిలిం సిటీకి ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. రామోజీరావు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డితో కూడా రామోజీరావుకు సన్నిహిత సంబంధాలున్నాయి. రామోజీరావు ఇక లేరని తెలుసుకున్న సీఎం రేవంత్ ఘన నివాళులర్పించారు. చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. రామోజీరావు మృతి పట్ల సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రామోజీతో వారికి ఉన్న అనుబంధాన్ని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. రామోజీరావు ఈనాడు దినపత్రికతో తెలుగు రాష్ట్రాల్లో చెరగని ముద్ర వేశారు. 1974 ఆగస్టు 10న విశాఖలో ఈనాడును రామోజీరావు ప్రారంభించారు. మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి సంస్థలను స్థాపించారు. 2016లో రామోజీరావుకు దేశ అత్యున్నత పురస్కారం దక్కింది. పద్మవిభూషణ్తో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియో రామోజీ ఫిలిం సిటీని రామోజీరావు నిర్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి రామోజీరావు గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. అలాంటి వ్యక్తి మరణం పట్ల పలువురు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.